ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించునుగాక. ఈ సమయంలో మనము రెండో మెసేజ్కి వచ్చి ఉన్నాం. దేని బిడ్డలారా, వరంగల్ బిడ్డలు కానీ సిలివన్ ప్రేయర్ హౌస్ సావాసంలో ఆధ్వర్యంలో కూడుకుంటున్న వరంగల్ బిడ్డలు కానీ, అలాగనే హైదరాబాద్లో బంజారాహిల్స్లో మరి సిలివన్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా కూడుకుంటున్న దేవుని బిడ్డలారా, ఇదిగాక స్థానికంగా వచ్చిన బిడ్డలకు, అలాగనే ఈ ఇంటర్నెట్ ద్వారా చూస్తున్న వారు, చూడబోతున్న వారందరికీ ప్రభు అయిన యేసు నామములో ప్రేమపూర్వకం అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగనే 2 రాజులు 18వ అధ్యాయము 4వ వచనం. 2 రాజులు 18వ అధ్యాయము 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండిరి. ఈ వాక్యం మన వినికిలో దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మనం మిగిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. తండ్రి, మమ్మల్ని ప్రక్షాళన చేసి పరిశుద్ధపరిచి నీ జీవములో నీ బల్ల కార్యక్రమంలో పాల్పంపులుగా చేసి నీ కృపను బట్టి యోగ్యులుగా నడిపించి తండ్రి స్తుతి ఆరాధన చేసే భాగ్యం అనుగ్రహించలేకే వందనాలు. కానుకలు అర్పించే అయా నీ కటాక్షను అనుగ్రహించలేకే వందనాలు. ఇప్పుడు నీ ప్రణాళికబద్ధమైన అయా ప్రభు స్తోత్రము తండ్రి, నీ వాక్యము మా జీవితంలో ప్రసాదింపబడుటకు సహాయం చేయము ప్రభు. నీ ఉద్దేశము మాకు తెలియజేయము. నీదిగో ప్రభు, మా జీవితంలో నువ్వు కోరిన జీవితం నిలబడటానికి చెవియోగ్య విధంగా, గ్రహించే విధంగా, పరిశుద్ధాత్మ చేత గొప్పగా ప్రభావితంగా నీ కృపలో స్థిరపరచుటకే మాట్లాడతామని నమ్ముచు యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందా. దేవుని నామములో మొదటి వాక్యము, మొదటి మెసేజ్లో మనము దేవుడు యెరూషలేమును కోరుకున్న యెరూషలేమును లేక యెరూషలేము అనే సంఘములో వచ్చిన ప్రతి బిడ్డలో ఆయన మరి కొలుస్తున్నాడు. కొలనువులతో మరి మరి మట్టపు గుండు దారముతో కొలుస్తున్నాడు, మెజర్మెంట్ చేస్తున్నాడు అని మన వాక్యంగా విన్నాం. ఎవరు కూడా దుర్నీతిలో ఉన్నవారు, అన్యాయంగా ఉన్నవారు, మరి పరిశుద్ధత లేకుండా, లేక క్రమం లేకుండా, కృతజ్ఞత లేకుండా మరి దేవుని కృపలో మరి స్థిరపరచబడే ఆ అనుగ్రహం పొందలేని వారందరూ దైవ శిక్షకు, దైవ ఉగ్రత కారకులు అవుతారని మనము వాక్యం విన్నాం. ఆ ఉగ్రతలో ఉంటే యేసయ్య బలియాగం వైపున మరి సరణుజొచ్చి ఆ నీ మీద ఉన్న ఉగ్రత ఆయన మీద పెట్టి నిన్ను నీతిలో, న్యాయములో, పరిశుద్ధలో, సత్యములో ఆయన కృపలో మిమ్మల్ని నిలబెట్టుటకు దేవుడు కృప చూపించాడని మనము తెలుసుకున్నాం. ఇప్పుడు మన అంతరంగములో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో, ఉన్నత స్థలములను కొట్టివేసి, ఉన్నత స్థలము, హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. యూదా దేశానికి, దక్షిణ దేశమైన యూదా దేశానికి 13వ రాజు. దేవుని దృష్టికి చాలా న్యాయవంతుడు. మరి దేవుడు అనుకున్న మంచితనము తను పాటించాడు. దావీదు అనుసరించినట్లుగా అతడు అనుసరించాడు. దావీదు దేవుని మార్గం నడిచినట్లుగా ఈ హిజ్కియా దేవుని మార్గము నడిచిన కాబట్టి తన యొక్క రాజ్యములో ఆ యెరూషలేములో ఉన్నత స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో
అది కొట్టివేస్తున్నాడు. ఉన్నత స్థలాలు అంటే ఏంటిది? ఎత్తైన స్థలాలు, ఎత్తైన ప్రాంతాలు. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములో దేవుడు ఒక నియమం పెట్టాడు. యెరూషలేములో నా దేవాలయమో ఉండుటకనగా, దేవుని ఆలయం అంటే దేవుడు నివసించే స్థలాన్ని ఆలయం అన్నారు. దేవుడు నివాసముగా ఏర్పరచుకున్నటువంటి కోరుకున్నటువంటి యెరూషలేములో దేవుడే ఉన్నతమైన స్థలములో ఉండాలి, మరొకరు ఉండొద్దు. హల్లెలూయా. ఏ నామము ఉండుటకు ఆయనకు ఇష్టమో లేదు, నేను తప్ప వేరొక దేవుడు సృష్టికర్త లేడు. కనుక నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించాలి. నాకు కాక ఆరాధన ఇంకెవరికి దక్కుతే అది అన్యక్రాంతమైపోతుంది. నేను ఎరగని వారుగా అవుతారు, నన్ను గ్రహించిన వారుగా అవుతారు, నాకు దూరమైన వారుగా అవుతారు, నాకు నా ప్రణాళికలు నిలబడిన వారు కారు. అందుకోసమే ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉన్నత స్థలాలు అంటే, యెరూషలేము నువ్వు నేనైతే, యెరూషలేము అంటే దేవుడు నివసించే స్థలము, దేవుడు కోరుకునే స్థలము అంటే అది దేవుని ఆలయము కదా యెరూషలేము. నీవు నేను యెరూషలేము అన్నమాట. చెప్పండి, ఎవరు నువ్వు నేను? మనమందరం ఒక్కొక్కరం యెరూషలేము అన్నమాట. యెరూషలేము ఎందుకు యెరూషలేము కావాలంటే దేవుడు నివసించే స్థలం. దేవుడు నివాస స్థలం ఎక్కడ ఉంటుంది అంటే యెరూషలేములో దేవుని ఆలయం కాబట్టి దేవుడు అక్కడ నివాసం ఉంటాడు, దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే, ఎందుకంటే అక్కడ నీతి, సత్యము, మరి ధర్మము, మరి ఏంటిది పరిశుద్ధ నిలబెట్టాడు కాబట్టి. దేవుడు పరిశుద్ధుడు కదా, దేవుడు న్యాయవంతుడు కదా, దేవుడు నీతిమంతుడు కదా, దేవుడు సత్యస్వరూపుడు కదా. అందుకోసమే ఆ ప్రాంతం కోరుకుంటున్నాడు, అది ఉండాలని కోరిక. అందుకోసం ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మ అనుకూలంగా ఇలాగా మీరు నడిపించబడాలని. అయితే ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? అన్య దేశాల ప్రకారంగా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పచ్చ చెట్టు ఉంటే, ఎక్కడ పర్వత ప్రాంతం ఉంటే, ఎక్కడ ఉన్నతమైన అంటే ఎత్తైన స్థలంలో ఉంటే అక్కడ బలిపీఠం కట్టడము, మొక్కుబలి తీర్చుకోవడం, ఇలాగ చేస్తున్నారన్నమాట. అయితే ఈ పద్ధతి దేవుడు చూస్తున్నట్టుగా అంతకుముందు చూశాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారుమనసు పొందుకొని దేవుడి వాక్యం సంపూర్ణంగా పాటించాల్సిందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము ఆయా ప్రాంతాల్లో ఉంటే తీసుకొచ్చి దావీదు ద్వారా ఎక్కడ తీసుకొచ్చిండు? యెరూషలేముకు తీసుకొచ్చింది. యెరూషలేములోనే దేవుని బలిపీఠం కట్టాలి, మరి ఎక్కడ కట్టకూడదు. కానీ ఎక్కడ దేవుడు కనబడతాడో అక్కడ దేవదూత కనబడితే అక్కడ బలిపీఠం కట్టారనమాట పాతకాలం. అది అట్లనే పద్ధతి అయిపోయిందనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు సామ్యూయేలు కాలంలో ఆయన గిబియోను దగ్గర ఉండి అందరి ప్రజలకందరూ న్యాయం చేస్తున్నాడు. ప్రజలందరూ అక్కడికి వచ్చి న్యాయం పొందుకుంటున్నారు. అక్కడ దేవునికి బలిపీఠం కట్టి అక్కడ దేవునికి బలు అర్పిస్తున్నారు. అట్లా గిబియోను గిల్గాలు దగ్గర, రామా దగ్గర ఇలాగా కొన్ని ప్రాంతాలు ఉన్నత స్థలాలు ఉన్నాయి. ఆ ఉన్నత స్థలాలు ఉంటే ఏమి ఇబ్బంది అంటే అక్కడ బలిపీఠాలు కట్టి దేవుని ప్రణాళిక విరుద్ధంగా దేవుని సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దేవునికి అది ఇష్టం లేదు. దేవుడు ఆరాధించే వారు క్రమము చూస్తున్నాడు. అక్రమంగా ఆరాధించితే దేవునికి ఇష్టమో లేదు. దేవుడు కోరినట్టుగానే చేయాలి. నువ్వు తోచినట్టుగా నాకు కోరిక ప్రకారంగా నీకు అనుకూలం ప్రకారంగా చేస్తే దేవుడు అసలుకే వినడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, సొలొమోను కూడా అలా చేసిండని ఉంది వాక్యము. మొదటి రాజులు 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాము. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి.
తన తండ్రి దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమించెను గాని ఉన్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపం వేయుచు ఉండెను. తన తండ్రి దావీదు నియమించిన పద్ధతుల ప్రకారం, కట్టడాల ప్రకారంగా నేను అనుసరించినట్టుగా నువ్వు అనుసరించు నా కుమారుడా అని సొలొమోను తన కడపను పుట్టిన సొలొమోనుకు చెప్పాడు. ఇది నీ ధర్మశాస్త్ర ప్రకారంగా నేను పాటిస్తూ దేవుని మార్గం నడిపించబడుతున్నాను. నువ్వు ఇలా నడిపించబడాలి, ఇలా ప్రేమించాలి, ఇలాగా కట్టడాలను లోబడాలని చెప్పాడు. అలానే లోబడుతూ కట్టడాలు అనుసరిస్తూనే, ప్రేమిస్తూనే, యెహోవాయందు మరి సేవిస్తూనే ఉన్నత స్థలాల మీద బలులు అర్పిస్తూనే ఉన్నాడు అనమాట. ఎవరు? సొలొమోను. అప్పుడు దేవుని ఆలయం కట్టబడలే ఇంకా యెరూషలేములో. పాతకాలములో ఎక్కడ పడితే అక్కడ బలులు అర్పించే తత్వం ఉంది, ఇప్పుడు కూడా అనుసరిస్తున్నారు. యెరూషలేమును కోరుకున్న తర్వాత యెరూషలేములో దేవుని ఆలయం కట్టినప్పుడు అక్కడే బలిపీఠం ఒకటే కట్టబడిన ఆ బలిపీఠానికి, ఆ ఒక్క దేవునికి, ఆ కొట్టబడిన ఒక బలిపీఠం మీదనే దేవునికి ఆరాధన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పద్ధతి మనము న్యాయాధిపతుల కాలములో, అనగా చివరి న్యాయాధిపతి అయినటువంటి సామ్యూయేలు కూడా, అప్పుడు దేవుని ఆలయం ఒక దగ్గర లేదు కనుక ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ మరి ప్రజల దగ్గర, ఒక గ్రామ సావిడి దగ్గర ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆయా ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7వ అధ్యాయము మరి సామ్యూయేలు 7వ అధ్యాయము 15వ వచనం. సామ్యూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును, గిల్గాలునకును, మిస్పాకునకును తిరుగుచు ఆయా స్థలముల యందు ఇజ్రాయేలుకు న్యాయం తీర్చుచు వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండి నందున అచ్చటికిని తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఒక రామాలోనే కాదు, ఎక్కడ న్యాయం చేస్తే అక్కడ గిల్గాలులో ఒక బలిపీఠం కట్టాడు, మిస్పాకును ఒక బలిపీఠం కట్టాడు, ఆ ప్రాంతంలో బేతేలునకు ఒక ప్రాంతం, ఇలాగా ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టి బలి అర్పించేవారు. దీన్ని ఏమంటారంటే ఉన్నత స్థలాలు అంటారు. ఉన్నత స్థలాలు. ఒకప్పుడు అక్కడ దేవుని సేవకులు ప్రజలకు న్యాయం చేసి అక్కడ బలిపీఠము కట్టి దేవునికి బలి అర్పించేవారు. ఎందుకంటే దేవుని యొక్క బలి ఎందుకు ఇష్టం? దేవునికి పశువులు ఇష్టమా, గొర్రె మేకలు ఇష్టమా? మనకు మటాను ఇప్పుడు ఆదివారం కదా, ఆయన నాన్ వెజిటేరియన్ ఇష్టమా? కాదు. మన దోషాన్ని పరిహరించడం కోసము బలి అర్పించేవారు దేవుని నామములో. మన దోషం మూగజీవి పెట్టి ఆ మూగజీవి మన యొక్క దోషము అది భరిస్తూ ఆ నిష్కలంకమైన ఆ జీవి యొక్క మనము తీసేసుకుంటున్నాం. అయితే అది చనిపోయి అది మళ్ళీ బతకదు కనుక యేసయ్యకు అది సాదృశ్యం, ముగుర్తు. లోక పాపలు మోసుకపోవచ్చు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి మన దోషము ఆయన మీద వేసుకొని దాన్ని పరిహరించుటకు ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు కనుకనే ఆయన జీవం మనము పొందుకుంటున్నాం. మనకు బదులుగా మనకు జీవము దారపోసి మనస్థితి దుస్థితి ఆయన వేసుకొని ఆయన గొప్పతనం మనకు నిత్య జీవం మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ సాదృశ్యంగా బలులో సంస్కారం జరుగుతుంది. బలుల సంస్కరణ జరిగింది పాత నిబంధనలో. బలులో కార్యక్రమాలు అందుకొరకే యేసయ్య ముగుర్తుకు జరిగిందన్నమాట. వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆలయము కట్టబడినప్పుడు, పరిశుద్ధంగా ఈ యెరూషలేములో దేవుని ఆలయం కట్టబడినప్పుడు ఆ ఆలయము తప్ప ఇంకెక్కడా దేవునికి బలి అర్పించటానికి వీలు లేదు. కానీ ప్రజలు ఏం చేశారు? సామ్యూయేలు దేవుని ఆలయం లేనప్పుడు అట్లా చేసిన సబబుగా ఉంది.
తర్వాత దావీదు తీసుకొచ్చినటువంటి ఆ ప్రత్యక్ష గుడారం యెరూషలేములో దేవుడు చూపి స్థలంలో ఇక్కడనే నీ కుమారుడు దేవాలయం కడతాడని అక్కడ అర్పించాలి. కానీ సొలొమోను ఏం చేసింది? సామ్యూయేలు యొక్క పద్ధతుల్లోనే ఎక్కడ ఉన్నత స్థలాలు ఉంటే అక్కడ బలులు అర్పించాడు. దావీదు అనుసరించాడు, కానీ తండ్రి అనుసరించాడు. దేవుని ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ బలులు మాత్రము అన్యులు మిగతా వాళ్ళు చేసినట్టుగానే చేశాడు. అది తప్పైపోయిందన్నమాట. అట్లనే సొలొమోను ఏం చేస్తా గిబియోన్లో కూడా చేశాడు. చూడండి, మొదటి రాజులు 3వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజులు 3వ అధ్యాయం 4వ వచనం. గిబియోను ఉన్నత స్థలాల్లో అది కూడా ఒక ముఖ్యమైనది. ముఖ్యమైన స్థలము ఉన్నది గనక, ఉన్నతమైన స్థలం ఉన్నది గనక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి బలిపీఠం మీద సరిపోయింది. అక్కడనే కనబడ్డాడు దేవుడు సొలొమోను దీవించటానికి. దేవుడు కోరుకున్నట్టుగా ప్రజలకందరికి న్యాయం చేయాలి కదా, ఆ జ్ఞానం నాకు కావాలంటే నువ్వు నచ్చావని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సొలొమోను ఓరవబడ్డాడు, సామ్యూయేలు ఓరవబడ్డాడు. ఎందుకంటే అప్పుడు దేవాలయము లేదు. ఇప్పుడు దేవాలయం కట్టిన తర్వాత యెరూషలేములో దేవుడు యెరూషలేములో కోరుకొని అక్కడ దేవాలయం కట్టిన తర్వాత కూడా ఈ ఉన్నత స్థలాలు కొట్టివేయబడాలి. ఇది సొలొమోను కొట్టేయలేదు, ఆయన తర్వాత ఉన్నవారు కొట్టేయలేదు. అది హిజ్కియా వరకు ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు కడుతూనే, ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తూనే ఉన్నారు. అది తప్పైందన్నమాట దేవుని దృష్టికి. అసలుది వచ్చిన తర్వాత మళ్ళీ కొసాలు ఎందుకు అంటాడు? అసలు స్వరూపం వచ్చిన తర్వాత అంటే అసలు నమూనా, అసలు ప్రణాళిక, అసలు ఉద్దేశము, అసలు యొక్క దేవుని యొక్క తీర్మానం యెరూషలేము దేవాలయంలో బలిపీఠం కట్టి అక్కడనే బలి అర్పించాలి, ఇంక వేరే స్థలాలు అర్పించకూడదు. అది దేవుడి యొక్క నియమం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ విగ్రహారాధన, విగ్రహాలు పెట్టొద్దు. ఎక్కడ పచ్చ చెట్టు, చెట్ల కింద కానీ, పచ్చ చెట్ల కింద కానీ, పెద్ద రాగి చెట్టు కింద కానీ, పెద్ద ఇంకా మర్రి చెట్టు కింద కానీ విగ్రహాలు పెట్టకూడదు. ఎత్తైన పర్వతాల మీద ఉన్నత స్థలముగా అక్కడ బలిపీఠం కట్టి అక్కడ విగ్రహాలు పెట్టి ఆరాధన చేయకూడదు దేవుడు చెప్పాడు ఖండితంగా. వీళ్ళు చేశారు. హిజ్కియా రాజైన హిజ్కియా 13వ రాజు వరకు అనుసరిస్తూనే ఉన్నారు. దేవుడికి అది ఆయుష్కరంగా ఉంది. అందుకోసమే ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయము ఆ ధర్మశాస్త్రం కూడా చెప్పబడ్డది. ఇది చెప్పబడ్డదా అంటే చెప్పబడ్డది. ఎందుకంటే అక్కడ ఎక్కడ దేవత స్తంభాలుగా నిలబెట్టద్దు వివిధ పేర్ల ద్వారా. ఎందుకంటే నేను గొప్పగా యెరూషలేము దేవాలయంలో ఉన్నాను కనుక అక్కడనే నాకు ధ్వజముగా మీరు ఆరాధన చేయాలి, ధ్వజం ఎత్తాలి, అక్కడనే నాకు స్తుతి ఆరాధన చేయాలి, అక్కడే నాకు నా పేరిట బలులు అర్పించాలి, అక్కడనే నాకు స్తంభంగా స్థాపించాలి. కానీ ఇక్కడ దేవత స్తంభంగా మోపొద్దు అని ఉన్నది. చూడండి 16:21 ద్వితోపదేశ కాండం 16:21. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభములను ఏర్పరచకూడదు. 22 కూడా నీ దేవుడని యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలవబెట్టకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు ఏం చేసి దాని విరుద్ధంగా
ఉన్నత స్థలాల మీద బలిపీఠం కట్టారు. ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ బలిపీఠం కట్టి అక్కడ చెట్టు నాటారు. చెట్ల కింద బలిపీఠం పెట్టారు, విగ్రహాలు పెట్టారు. దేవుడికి అసహ్యమైనది, దేవుడు ద్వేషించేదంతా పెట్టారు. ఇప్పుడు ఆ దేవుడికి అది ఆయాసకరంగా ఉంది. ఇంకా అది దానికి తోడుగా దేవత స్తంభం ఒకటి పెట్టారు. ఇవన్నీ దేవుడికి విరుద్ధం. ఇది హిజ్కియా రాజు ఏం చేసి తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారంగా అనుసరిస్తూ ఈ ఉన్నత స్థలాలు కానీ, విగ్రహాలు కానీ, లేక దేవత స్తంభాలు కానీ మొత్తం కొట్టేశారు. యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆ దేవుని పేరిటనే ఈ దేవాలయంలో బలిపీఠము అర్పించాలి. హల్లెలూయా. 2 రాజులు 17వ అధ్యాయం 10వ వచనం. లేదు, 18వ అధ్యాయం, 2 రాజులు 18వ అధ్యాయం 22వ వచనం. మా దేవుడైన యెహోవాకు మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేము నందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదా వారికి, యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టునో ఆయనే కదా యెహోవా అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా పేరిట యెహోవా దేవుడే నాకు ప్రేరేపణ ఇచ్చాడు. ఆయనకు ఈ ఉన్నత స్థలముల మీద బలిపీఠాలు కొట్టేయండి, కూలగొట్టండి. అందుకోసం కూలగొట్టి దేవుడే కూలగొచ్చాడు. నా ద్వారా దేవత స్తంభాలు కూడా కూలగొచ్చాడు, విగ్రహాలు మొత్తం దోషించాడు. ఈ దేవాలయము దగ్గర బలిపీఠం కట్టబడ్డ యెహోవా పేరిట అదే దేవునికి బలి అర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఈ రోజులలో ఆ బలిపీఠాలు ఇప్పుడు లేవు కదా. ఎందుకు ఇంతగా చెప్తున్నావు? అది నేర్చుకున్న వల్ల, అది తెలుసుకోవడం వల్ల మాకు ఉపయోగం ఏంటిదయ్యా? అప్పడుస్తుంది మొదటి మెసేజ్లో అట్లా మమ్మలను విసిగించావు. ఇప్పుడు 2వ మెసేజ్లో కూడా మమ్మలను దయాదాక్షిణ్యం లేకుండా ఈ మధ్యాహ్న కాలంలో ఆకలయ్యే సమయంలో, కడుపులో ఎలుకలు పరిగెత్తే సమయంలో, ఆవలింతల సమయంలో ఏం చక్క తిని ముక్కడం తిని మంచిగా మనసులు కొని ఏమంటారు మంచిగా ముసుకేసుకొని పండుకునేవారు, కొంచెం రెస్ట్ తీసుకునేవారు. ఏంది ఇది అంత అవసరమా? మేము బైబిల్ చదివితే తెలిసిపోతుంది కదా పాస్టర్. నువ్వు ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే దీనిలో ఒక మతలబ్ ఉంది. బలిపీఠం అంటే నీ హృదయం, నా హృదయం. బలిపీఠం అంటే ఎవరిని చెప్పండి? యెరూషలేం అంటే మనమే. ఆ బలిపీఠం అంటే ఏంటి తెలుసా? హృదయం, ఆత్మ. హల్లెలూయా. ఒక పాట కూడా ఉంది కదా, నా శరీరమే నీ ఆలయము, ఆత్మయే ఆరాధన బలిపీఠము. ఆరాధనకు బలిపీఠం ఏంటిది? మన ఆత్మ, హృదయము. ఈ హృదయములో దేవుని యొక్క నామాన్ని బలిపీఠం మీద, హృదయం అనే బలిపీఠం మీద, ఆత్మ అనే బలిపీఠం మీద ఆయనకు ఆరాధన, ఆయనకు స్తుతి ఆరాధన చేసినప్పుడు ఆయన కంటే ఎక్కువ ఏ ఉన్నత స్థలాన్నిగా నిర్మించుకొని వేరే దానికి బలి అర్పించొద్దు. ఏమర్పించ? డబ్బుకో, నీ డ్యూటీకో, నీ పనికో. కొంతమంది ఏం చేసినారంటే డ్యూటీ లేనప్పుడు దేవుడే నాకు అన్నీ అని చెప్పి దేవుని సమ్ముఖంలో గడుపుతారు. డ్యూటీ వచ్చిన తర్వాత ఆదివారం కూడా సమయం ఇవ్వకుండా ఆ డ్యూటీనే ప్రేమిస్తారు, డ్యూటీకే బలి అర్పిస్తారనమాట, ఆరాధన చేస్తారు. అంటే డ్యూటీ ఉంది, ఇది కూడా దేవుడు ఇచ్చింది కదా పాస్టర్ అని తేరగా అంటారు. అంటే పని లేనప్పుడే దేవుడు కానీ పని ఉన్నప్పుడు దేవుడు కాదా? హల్లెలూయా. అందరు ఉన్నప్పుడే దేవుడు కానీ కొద్దిమంది ఉంటే దేవుడు కాదా? ఇక్కడనే దేవుడు కానీ అక్కడ దేవుడు కాదన్నట్టుగా ఇర్మియా చెప్తాడు కదా. నాకు అదే ఇర్మియా గ్రంథంలో ఉన్న మాట. నేను వరంగల్లో ఉంటే అంటే ఇక్కడనే దేవుడిగా నేను హైదరాబాద్లో పంపించినప్పుడు అక్కడ నీ దేవుడిగా నీకు సాయం చేయనా? అంటే ఇక్కడ విశ్వాసులు అయ్యారు కాబట్టి విశ్వాసులే నీకు ఇక కుటుంబం వాళ్ళే నీకు సహకారం నీకే అయిపోయిందా? ఇక ఈ సేఫ్ జోన్లోనే ఉంటావా? కొత్త అడిగేయవా?
పరిచర్య విస్తరించబడద్దా? అంటే దగ్గరగా వీళ్ళు దగ్గర ఉన్నప్పుడు నీ దేవుణ్ణి, కానీ వీళ్ళకు దూరం అయితే నీ దేవుణ్ణి కాదా? కదా. ఒంటరిగా ఉన్నప్పుడేమో దేవుడా నాకు కావాలి. ఇప్పుడు భార్య వచ్చి పిల్ల వచ్చిన తర్వాత, ఇప్పుడు దేవుడు భార్య పిల్ల అయిన తర్వాత ఏమైంది? అయిపోయింది. ఇప్పుడు ఇల్లు వచ్చింది, అది కూడా దేవుడు చూపించిన ఇల్లు, అది కూడా దేవుడు చూపించిన ఆ ఇంటికి వచ్చి అన్నీ సమకూర్చుకొని అన్నీ చేతిరిగి మంచిగా అయిన తర్వాత 4 పైసలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? ఆ ఉన్నత స్థలముల మీద ఆ బలిపీఠం మీద అర్పించే విధంగా అవుతలేదా? నిజంగా దేవుడు కోరుకున్న భక్తి అది. ఎక్కడ ప్రార్థన ఉంటే ఆడికి రావాలి కదా. మొన్నటిదాకా అక్కడ ప్రార్థన జరిగింది, అక్కడ ఇంటి వారు ప్రార్థన వద్దంటున్నారు కదా. 13 సంవత్సరాలను బట్టి, నేను మహాకృపను బట్టి వాళ్ళను దేవుడు గొప్పగా దేవుడు దీవించుడు కాక. చుట్టుపక్కల వాళ్ళు కిరాయి వాళ్ళ ఇబ్బందిని అభ్యంతరాన్ని బట్టి ఇక్కడ ప్రార్థన వద్దండి, వేరే కడ పెట్టుకొని ఇక్కడైతే ఉండండి అంటే మనం ప్రార్థన కొరకే ఉన్నాం కదా. ఇక్కడ ప్రార్థన లేకపోతే మేము ఎందుకు ఉంటాం ఇక్కడ అన్నవాళ్ళు ఇప్పుడు ఏమైంది అంటే చేయి తిరిగింది కాబట్టి ఒక మనుషులుగా మనం గుర్తింపు పొందాం. నలుగురిలో గౌరవపదంగా స్థానం వచ్చింది. ఇప్పుడు అన్యుల్లాగా ప్రవర్తించడమో ఇక అందట్లో ఒకరిగా. అప్పుడేమో ఎవ్వరు లేరు, నాకు చుట్టాలేరు పట్టాలేరు, ఇక దేవుడు తప్ప నాకు ఎవ్వరు లేరు, అందరు తృణీకరింపబడినటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అని చెప్పి ఉన్న ఆ స్థితిలో ఇప్పుడు అందరూ గౌరవించే విధంగా అందరిలో ఒకటిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? ఆ ఉన్నత స్థలము వదిలిపెట్టి రాబుద్ధి అవుతలేదు. దేవుడు కోరుకున్న స్థలానికి, దేవుడు చూపించిన స్థలానికి ఆరాధన చేయటానికి రాబుద్ధి అవుతలేదు. అది పడగొట్టాలన్నమాట. సరే ఉంటే ఉండు, మరి ప్రార్థన ఎక్కడైతే అక్కడ రావాలి కదా. అంటే ఒక లేడీ, ఒక సహోదరి ద్వారా ఇదంతా జరిగితే ఓరవాలి. మరి మగ పుట్టివాడు పుట్టినాం కదా, ఒకటి మగవాడు అవయాలు పెట్టుకుంటే అయిపోతుందా? ఆ వ్యక్తిత్వం కలిగి, ఆ పద్ధతి కలిగి దేవుడు మగవారు అనుకూలం పోతే ఆడవారిని వాడుకుంటాడు. దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు లింగ భేదం చూడడండి, స్త్రీల పురుషులను చూడడు. ఎవరు దేవునికి అనుకూలం ఉంటే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో ఒక స్త్రీని వాడుకున్నాడు. ఓ సిరియా రాజు 900 ఇనుప రథాలు ఉన్నాయి. అప్పట్లో దెబోరా ప్రవక్తి, ఆ ప్రవక్తి ప్రవచించినప్పుడు యెహోవా దేవుడు అతన్ని నీ సైన్యాధిపతికి నీ చేతకు అప్పచెప్తా అంటే ఏమంటున్నాడు? బారూకు 4వ అధ్యాయం చదివి తీయండి. న్యాయాధిపతులు 4వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సిసేరా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దెబోరా ఆ కాలంలో ప్రవక్తిగా ప్రవచిస్తుందన్నమాట. ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంది. ఇజ్రాయేల్ మాటికి బాధపరుస్తున్నారన్నమాట ఈ సిరియళ్ళు. అయితే బారూకును పంపించిందన్నమాట. దేవునికి స్తోత్రం. అతనితో అంటుందన్నమాట, ఏమని, నీతో వస్తే ప్రయోజనం లేదు, నువ్వు వెళ్ళు, దేవుడు సహాయం చేస్తాడు నీకంటే ఆయనకు నమ్మకం వస్తలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 6వ వచనం. ఆమె నఫ్తలి కేదేశులో నుండి అభినోయాము కుమారుడైనటువంటి బారాకును పిలువనంపించే బారాకు, దేవుడిని ఏర్పరచుకుంటున్నాడు. యుద్ధములో నీకు విజయం అనుగ్రహిస్తాడు. 10 మంది సైనికులను తీసుకుపోయి ఆ యొక్క సిసేరుని ఎదుర్కొనమంటే ధైర్యం వస్తలేదన్నమాట. ఇన్ని రోజులు వాళ్ళే కదా డామినేట్ చేస్తున్న, పరిపాలించి ఎట్లా పడితే అట్లా
వీళ్ళ యొక్క పంటను వీళ్ళని దోసుకుని వెళ్తున్నారు కదా, వీళ్ళ బానిసలుగా చేసి ప్రార్థన అంటే వీళ్ళ బానిసలుగా చేసి వీళ్ళను ఘోరంగా పరిపాలిస్తున్నారు కదా, వెళ్తున్నారు కదా. అబ్బో, ఆయనకు ఎన్ని 900 రథాలు, ఇనుప రథాలు ఉన్నాయి సిసేరకు. ఆయన ఎదుర్కోవడం నా వల్ల అవుతుందా? ఆయన రాజు, ఆయనను చూసి మురుస్తాడు, నాకు సైన్యాధిపతి, బలమైన సైన్యాధిపతి ఉన్నాడని. కాబట్టి ఆయన ఎదుర్కోవటం సాధ్యం కాదని బారోకు వెళ్ళిపోలేదు. నువ్వు రా అమ్మా, నువ్వు రా అంటే, నేను ఒక స్త్రీగా నీతో వస్తే నీకు ఘనత ఉండదంటే. ఆయన రమ్మంటే పోతు. అలా తరుముతూ ఎదురుపడ్డటువంటి వ్యక్తి, ఈ ఇజ్రాయేల్ వాళ్ళను తరుముతూ ఉండవలసిన ఈ సిరియన్లు దేవుని శక్తి బలం వచ్చింది కదా. ఇప్పుడు సిరియన్లు ఈ యొక్క సిరియా దేశానికి సైన్యాధిపతికి ఉన్నటువంటి సిసేరా పారిపోతా ఉన్నాడు. ఇప్పుడు రథంలో వదిలిపెట్టి యుద్ధంలో పరాజయమై పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆమెకు తారసపడ్డది. అంతకుముందు పాస్టర్మ మీకు వాక్యం చెప్పింది కదా, మోషే మామగారి యొక్క ఇత్రో, మిద్యాని ప్రాంతం కదా, కొంతమంది ఈ ఇత్రో ద్వారా కొంతమంది మిద్యానీయులు ఇజ్రాయెల్ ప్రజలతో వాగ్దాన స్థలానికి వచ్చారనమాట. ఆ వాగ్దాన స్థలంలో పొలిమేరలో వీళ్ళు నివాసం ఉన్నారనమాట. అప్పుడు సిరియన్లు ఈ ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళతో ఇమడించుకోకపోతే వాళ్ళు సరిహద్దుగా ఈ యొక్క సిరియన్లతో నివాసం ఉంటున్నారు. ఈ సిరియను ఏమనుకున్నాడు, ఈ సైన్యాధిపతి, ఈమె మా పౌరాలు కదా అని చెప్పి ఆమె దగ్గరికి పోయి ఆయాసమై, నా ఇళ్ళవాడు ఏమైందంటే, నన్ను తరుముతూ వస్తున్నారు, నేను ఈ గుడారంలో తలదాచుకుంటాను, ఎవరన్నా వస్తే చెప్పు, ఇక్కడ ఎవరు లేరని. నాకు చాలా పరిగెత్తి దాహం అయిస్తుంది, ఆయాసం అయిపోయాను, నాకు ఏమైనా నీళ్లు కావమంటే ఒక మంచి సేరు బాటల పాలు ఇచ్చిండు, గురగుడ తాగిండు, సప్పుడే గుమ్ముగా అంటే మత్తుగా నిద్రపోయింది, ఇక సొమసిల్లిపోయి. ఆ స్త్రీ పేరేమండి? యాయీర్. ఏం పేరండి? యాయేలు. ఈ యాయేలు వయసులో యాయేలు భార్య కయ్యూనీయుడు అయినటువంటి, ఎదుగో 5వ అధ్యాయము ఆయన ప్రవచనమైన వాక్యం ఎత్తబడినటువంటి దానిని మనం చదువుదాం. 24. కయ్యూనీయుడైనటువంటి హేబేరు భార్య అయినటువంటి యాయేలు స్త్రీలలో దీవెన నొందునను అని దెబోరా ప్రవచిస్తుందన్నమాట. అయితే ఈ యాయేలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ లీటర్ పాలు తాగి సొమ్మసిల్లి పడిపోయినప్పుడు ఈ దేవుని యొక్క ప్రణాళిక విరుద్ధంగా ఉన్నారు అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజల ద్వారానే కదా మేము ఈ ప్రాంతానికి వచ్చాం. ఆ దేవుని ఆశీర్వాదం వల్ల ఇక్కడ మేము ఈ ప్రాంతం వచ్చాము కదా అని ఆ కృతజ్ఞత కలిగి ఆయన ఆదమర్చి పండుకున్నప్పుడు అతని నొసట మీద ఒక మొలబెట్టి సుత్తెతో అట్లనే భూమికి నాటేస్తారు, కొట్టేస్తారు. అట్లాగా ఇజ్రాయెల్కు విడుదల వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దెబోరా దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రవచిస్తానమాట. యాయేలు గురించి ప్రవచిస్తుంది. అంటే బారాకు చేయవలసింది ఒక స్త్రీ, దేవుడు ఒక బలవంతుడు, అతడు ఒక యుద్ధ వీరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కానీ బలం లేకపోయింది, విశ్వాసం లేకపోయింది. దెబోరాను వెంట పెట్టుకొని యుద్ధానికి పోతున్నాడు. స్త్రీ నీతో వస్తే నీ ఘనత రాదు. ఒక ఘనహీనమైనటువంటి ఒక స్త్రీని వాడుకొని దేవునికి మహిమ తెచ్చుకోనండి. దేవుడు స్త్రీలను వాడుకుంటాడు బలవంతులను సైతం హతమార్చడానికి. హల్లెలూయా. కాబట్టి దేవుడు సహోదరుని వాడుకొని ఇదిగో ఈ ప్రాంతంలో ఈ భవనం దేవుడు అనుగ్రహించాడు. దీనికి కూడా ఒప్పుకోకపోతే అది న్యాయం ఎట్లా అవుతుంది? చేయరాదే. చేసిన వాళ్ళకి ఏకీభవించి ఆ సత్యాన్ని అంగీకరించి ఆ దేవుడు సేవించే విధంగా క్రమముగా పాటించకపోతే ఏంది? కొంతమంది
చేసేవారిని మనము మెచ్చుకునే విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేసే విధంగా కూడా అసూయ. ఓర్చుకో. ఓ సామెత ఉన్నట్టు, తల్లి బుక్కడు పెట్టదు, అడుక్కొనివ్వదు. అన్నం పెట్టదు, అడుక్కొనివ్వదు అన్నట్టున్నది ఇప్పుడు సామెత. నువ్వు చెయ్యవు, చేసేవారిని నన్ను ప్రోత్సాహకరంగా వాళ్ళకు సహకరించు. ఇప్పుడు ఏమైందంటే నీకు నీ హృదయములో దేవుడి కంటే ఎక్కువ నీకు డబ్బు, ఉన్నత స్థలము, అదే కదా నీకు ఉన్నతంగా నాకు డబ్బు ఉందని కదా అహంకారంతో. అదొక విగ్రహారాధన. చాలామంది లేమి నుంచి వచ్చి కలిమి వచ్చే వరకు ఆ డబ్బును ఒక దేవతగా పూజిస్తారు. డబ్బును ఒక దేవతగా, అందుకోసం భారతదేశంలో ఆ సంస్కృతి ఉంది కదా. డబ్బును ఒక దేవత, చదువు రాకపోతే దేవుని నమ్ముకుని చదువు వచ్చిందనుకో, ఆ చదువుని ఒక దేవతగా, ఇక చదువును బట్టిగా ప్రార్థనకు రారు. ఏమనంటే ఆదివారం స్పెషల్ క్లాస్ ఉంది, ఆదివారం ఎగ్జామ్ ఉంది అని ఏదో ఒక రోజు, ఒక ఆదివారం, 2 వారాలు, నిత్య ఆదివారాలు ఇట్లా పోతే ఇక దేవుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా నువ్వు ఎలాగా సక్సెస్ అవుతావు ఆ భవిష్యత్తులో. ఉన్నత చదువులు ఎదుగుతున్నప్పుడు నీకు ఉన్నత చదువులు ఏమైపోయింది? విగ్రహ ఆరాధన అయిపోయింది. ఉన్నత స్థలం మీద బలిపీఠం కట్టే విధంగా, బలర్పించే విధంగా, ఆరాధన చేసే విధంగా అయిపోతుంది. నీకు ఉద్యోగము, నీ పని, నీ డబ్బు, నీ చదువు అలా అయిపోతుంది. దేవుని కంటే ఎక్కువ ప్రేమించేది అది ఉన్నత స్థలాల మీద బలిపీఠం కట్టి విగ్రహారాధనగా అయిపోతుంది. అది కొట్టేయకపోతే, దేవుడు హిజ్కియాని ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అది కొట్టకపోతే నేను దీవించాడు దేవుడు. హిజ్కియా అది కొట్టేస్తే హిజ్కియా దీవించబడి తన ద్వారా, తన కుటుంబము, తన ద్వారా రాజ్యమే ఆశ్రయించబడ్డది. హల్లెలూయా చెప్పండి. ఆ యెరూషలేమే, ఆ యొక్క యూదా దేశమే దీవించబడ్డది. ఆ ఉన్నత స్థలాలను కొట్టేశాడు, పడగొట్టాడు. మీ హృదయం అనే బలిపీఠము మీద ఏ ఉన్నత స్థలాలు, ఏ దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమించదు. తల్లినైనా, చెల్లినైనా, తండ్రినైనా, ఎవరిని, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించిన తర్వాతనే తల్లిదండ్రులు, తర్వాత గురువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇరుగు పొరుగు వారు, ఇట్లాగా తర్వాత తోబుట్టులను, తర్వాత ఇరుగు పొరుగు వారు, బంధువులని, ఇట్లా క్రమం ఉంటుందండి. మనం అంత ఉల్టా పల్టా. ఇప్పుడు భర్త అయిపోయాడు, అప్పుడు దేవుని మాట విని ఇప్పుడు భర్త చెప్పినట్టుగానే అని ఈ ప్రతిబద్ధ అయిపోయారు. ఇప్పుడు అరే భర్త కరెక్టే, కానీ ఆ భర్త ఎలాంటి వ్యక్తి అనేది నీకు మర్చిపోయావా? భర్త మాట వినాలి. మన భారతదేశంలో భర్తే ప్రత్యక్ష దైవం, కానీ ఆ దైవం నీ కోసం ప్రాణం పెట్టలేదు కదా, ప్రాణం తోడుతాడు. కానీ మరి నీకు ఆరోగ్యం ఇవ్వాలన్నా, నీకు సంస్కారం ఇవ్వాలన్నా, నీకు సమయోచితమైన మరి నీకు తెలివి ఇవ్వాలన్నా, నడవడి ఇవ్వాలన్నా, నేర్పరి ఇవ్వాలన్నా దేవుడే కదండి. దేవుణ్ణి పక్కన పెట్టి ఇప్పుడు భర్త అయిపోయాడు. లేనప్పుడేమో ఆయన ఎక్కడ పోయినా కానీ నాకు దేవుడే కావాలి అంటే, ఇప్పుడు దేవుడి కంటే ఎక్కువ నీకు ఉన్నత స్థలం ఎవరికి ఇస్తున్నావు? పిల్లలకు, భర్తలకు, భార్యలకు, డబ్బుకు, హోదాకు, అంతస్తుకు, బిల్డింగ్లకు. మర్చిపోయినావు నీ స్థితి. దేవుడు కిందికి దించుతాడు. ఆ దించేదాకా పడగొట్టేదాకా నువ్వు చూస్తే సహోదరి, సహోదరుడా, భయంకరంగా నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. దైవ ఉగ్రత తెముడు తెచ్చుకుంటే నువ్వు ఓర్చుకోలేవు. నీళ్ళే మళ్ళీ బతికి బట్టగట్టలేవు. మళ్ళీ పడిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి తెరపచ్చబడలేవు. కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము దేవుని కృప ద్వారా మన హృదయములో అనే బలిపీఠం మీద, మన ఆత్మ అనే ఆరాధన బలిపీఠం మీద ఉన్నత స్థలంగా ఏది, అదే ఉన్నత స్థలంగా దేవుడికి తప్ప ఎవరిని, ఆయన బలిపీఠం ఒక్కటి మాత్రమే ఉండాలి. ఆయనతో పాటు ఇంకో బలిపీఠము ఉండద్దు, సమానంగా ఏది ఉండద్దు. ఆయనే గొప్ప దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఆరోగ్యాన్ని బట్టి నీవు గొప్పగా ఇబ్బంది ఉన్నప్పుడేమో దేవుడు కావాలి. ఇప్పుడు కింద కూర్చోవడానికి ఇబ్బంది, పైన కూర్చోవడానికి ఇబ్బంది, ఆరోగ్యానికి ఇబ్బంది. ఎందుకంటే ఆరోగ్యం మంచిగా లేదు కాబట్టి రాలేకపోతున్న పాస్ట్. మీరు చూడండి, ఈ దేవత స్తంభం ఎలా వచ్చిందో చూడండి.
ఇజ్రాయెల్ దేశానికి. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటి అరణ్య గుండా వెళ్తున్నారు. అప్పుడు మన్నాను దేవుడు కురిపించాడు. నీళ్ళు బండ నుంచి నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చాడు. విస్తూ 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 అందరినీ నడిపిస్తున్నావే, చిన్నపిల్లలను, గర్భవతులను, ముసలోళ్ళను, రోగస్తులను అందరినీ. మోషే ఏందయ్యా, ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తామని తీసుకొచ్చి శలక జంగల్ లేకుండా చెట్టల్లో, పుట్టల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, ముళ్ళల్లో అంతా నడిపిస్తున్న కొండలోయల్లో. ఇదేమో నీకు ధర్మమయ్యా? మళ్ళీ అదేమంటే దేవుడు నీకు ఆహారం ఇస్తున్నాడు, మనకి కాసేపట్లో ఇక మనం అందుకుంటూ దేవుడు చూపించే స్థలంలో అని బుదరకించుకుని ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఏం చేసావయ్యా? నీ మాట వింటే మాకేం దొరికిందయ్యా? సప్పిడి మన్నా ఊకి తిని ఏమైందంటే నాలుగు సప్పబడ్డదట. తినంటే ఏమైంది? ఊకి మీరు బిర్యానీ తినండి, తిని అది సప్పబడుతుంది. ఊకి బిర్యానీ అయినా, ఊకి మటన్ అయినా, ఊకి చికెన్ అయినా, ఊకి ఫిష్ అయినా ఎప్పుడో ఒకసారి తింటే కాబట్టి ఒక వారంలో ఒకటిసారి ఉంటే బాగుంటుంది. రోజు నిత్య పూట తినండి, బోర్ అయినట్టు. చికెన్ పెట్టుకుంటూ, మటన్ పెట్టుకుంటూ, ఫిష్ కర్రీ పెట్టుకుంటూ, నాన్ వెజ్ అని పెట్టుకుంటూ బాగా పని చేపియండి. ఈ పని ఎందుకు, ఈ తినుడు ఎందుకు? ఈ తిని నా నాలుగు సప్పబడ్డది. అయినా ఈ తినబెట్టి నన్ను ఎండ అనక, వాన అనక, వర్షం అనక, తుఫాన్ అనక, రే అనక, పగలనక, మంచి అనక నన్ను తోముడు పెడుతున్నావు, అంటే పని చేపిస్తున్నావు. నీ తినద్దు, నీ మాటద్దు, నీ పని వద్దు. అట్లా చేస్తున్నారు మన ఇజ్రాయెల్ ప్రజలు మోషేతో. అది దేవుడికి చేస్తున్నట్టుగా అర్థమవుతలేదు వీళ్ళకు. మోషేకు తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు ఏం చేసింది తెలుసా? ఓహో, వీళ్ళు ప్రయాణంలో విసిగిపోయి అలసిపోయి దేవుని మాటకు లోబడకు బదులుగా వీళ్ళు నేను కురిపించిన మన్నా, దేవదూతలు తినే ఆహారంని కురిపిస్తే ఆ మన్నా వీళ్ళకు సప్పబడ్డది. వీళ్ళు తిని నాలుకే వీళ్ళ మందగించింది కావని చెప్పి ఆ అరణ్యంలో, ఆ ఎడారిలో తాపకరమైన పాములను సృష్టించి వాళ్ళు వ్యతిరేకంగా, దుర్మార్గంగా ఆ లీడర్ను, ఆ నాయకుడిని, ఆ నడిపింపు ఉన్న నాయకుడిని వ్యతిరేకంగా చెప్పారు కదా, సనిగారు కదా, గునిగారు కదా. ఆ తాపకరమైన పాములు వాళ్ళని కరుస్తూ చంపుతున్నాయి. ఇక గాయకేక పెడుతున్నమాట. అట్లా వందల వేల మంది చచ్చిపోతున్నారు. మోషే దగ్గరికి మొరపెట్టుకోవడానికి వచ్చింది. మోషే తప్పైంది, గడ్డి తిని ఇలాగా మాట్లాడారు. నీ మీద విరోధము, దేవుని మీద విరోధము చేసి ఉన్నాం కాబట్టి ఈ తాపకరమైన పాముల ద్వారా మేము కాటివేయబడ్డాం, మనం క్షమించరాదు, తప్పైంది అని మొరపెడితే మళ్ళీ ఆ సేవకుడు, ఆ నాయకుడు మోషే ప్రార్థన చేస్తాడనమాట. దేవుని పక్షమున, ప్రజల తరపున దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమని తెలిస్తే దేవుడు ఒక ఇత్తడి సర్పం ఆకారమైన ఇత్తడి ప్రతిమను చేయించి ఒక స్తంభం మీద పెట్టు. ఏ తాపకరమైన పాములు కలుస్తూ వాళ్ళ చావుకు కారణమవుందో, వాళ్ళ యొక్క కఠిన హృదయాన్ని బట్టి, వాళ్ళ వ్యతిరేకమైన స్వభావాన్ని బట్టి, నా ప్రణాళికబద్ధంగా నడవకుండా నీ నాయకత్వంగా నేనే నడిపిస్తున్నా నీ ద్వారా అనేది తెలుసుకోకుండా నిన్ను నన్ను ఎదిరించినట్టు కదా. కాబట్టి ఏ తాపకరమైన పాముల చేత గురవుతున్నారో మరణానికి, వాళ్ళకు విరుగుడుగా ఆ తాపకరమైన ఆకారం కలిగిన ఆ ప్రతిమను, ఇత్తడి ప్రతిమను పాముగా చేసి, ప్రతిమగా చేసి అది ఒక స్తంభం మీద పెట్టు. ఆ స్తంభం మీద పెట్టిన ఆ ఇత్తడి సర్పమును ఎవరైతే నిదానించి కన్నారపకుండా చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సాదృశ్యమే ఈ లోకమైన ఘట సర్పముల చేత, మరి ఘోరమైన పాపశాపం చేత మరి కచ్చబడుతున్నారో, కుట్టబడుతున్నారో వారందరూ మరణకరమైన అవస్థలో కొట్టుబిట్లాడుతున్నారు. కాబట్టి నశించిపోతున్న వాళ్ళారా, ఈ యొక్క ఆది ఘట సర్పమైన సాతాను చేత మరి కుట్టబడుతున్న వారు, తాకబడుతున్న వాళ్ళారా, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించిన వారికి అందరికీ తాపకరమైన ఈ పాము చేత కాటివేయబడుతున్న వాళ్ళారా, భూతిగంతుల నివాసులు నా వైపు చూసి రక్షణ పొందుడి అని చెప్పి యేసయ్య శిలువ మీద వేలాడ చేయబడ్డాడు. ఆ సాదృశ్యమే అరణ్యములలో ఇత్తడి సర్పము ఆ స్తంభం మీద పెట్టి ఏ విధంగా ఎత్తబడ్డాడో ఆ ఇత్తడి సర్పం, అలాగా నేను
దేవుని నామములో నేను సిలువకు ఎత్తబడుతున్నాను. ప్రజలు ఎవరైతే నన్ను చూస్తారో రక్షించబడటానికి ఆ సాదృశ్యంగా ముందు గుర్తుగా ఇదిగో ఇత్తడి సర్పాన్ని చూడమన్నా ఆ స్తంభం మీద పెట్టి వారు దాన్ని చూసి అందరూ స్వస్థత పొందుకుంటూ బ్రతుకుతున్నారు. ఆ పాము కాటైన వారు, ఆ తాపకరమైన పాముకు గురైన వారు ఆ ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు బాగవుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఇత్తడి సర్పం యొక్క స్తంభం ఉందే, దీన్ని చూస్తే నేను బాగవుతున్నావు అంటే దీని ద్వారా మాకు ఆరోగ్యం అవుతుందని దానికి దేవత స్తంభం పెట్టారు. చూడు, ఈ దేవుడి ద్వారానే ఈ కార్యం జరిగిస్తున్నాడు దేవుడు అని దేవుడిని కాదు, వస్తువులను. హల్లెలూయా కదా. మనకు లేనప్పుడేమో లేక ఇప్పుడు బిల్డింగ్ అయిన తర్వాత బిల్డింగ్ని బట్టి మనకు ఆరాధన. ఇక మనకు బిల్డింగ్ అయింది కాబట్టి, ఉద్యోగం అయింది కాబట్టి, పని అయింది కాబట్టి, మన చేయి తిరుగుతుంది కాబట్టి, పిల్లలు అయింది కాబట్టి, ఇప్పుడు ఏంది మంచిగా సౌఖ్యంగా క్షేమంగా ఉన్నాం, 4 పైసలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తుంది తెలుసా, పని దొరికింది ఇప్పుడు పర్వాలేదు అన్నట్టుగా మనకి ఇష్టం ప్రకారంగా మనం ఎక్కడికైనా ప్రార్థనకు పోవచ్చు. ఎక్కడ రక్షణ పొంది మనం దీవించబడ్డామో అది ఇప్పుడు ఆ క్రమము ఇప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఏం చేసాడు, ఆ దేవతా స్తంభంలాగా మన హృదయంలో పెట్టుకొని, మన ఆత్మలో పెట్టుకొని, ఉన్నత స్థలములుగా దేవుని కంటే ఎక్కువగా వాటినే చూసుకుంటూ మురుసుకుంటూ, క్రమమైన సహవాసము రాకుండా ఎక్కడ ప్రార్థన పెడతారో ఆ సేవకుడు ద్వారా రక్షణ పొందినాం కదా. ఆ సేవకుడు పూరి గుడిసెలో పెట్టినా, పెద్దింట్లో పెట్టినా, మామూలు ఇంట్లో పెట్టినా ఆయనకు రావాల్సిందే. నాకు ఇది లేదు అది లేదని నీ భౌతికమైన భవనాలు సౌకర్యం కానీ చోటు కానీ నీకు ముఖ్యం కాదు, సహవాసమే ముఖ్యం. ఈ సేవకుడు అప్పుడు నీకు రుచి అయినప్పుడు ఇప్పుడు ఎందుకు రుచి అవుతలేడు అంటే నీకు గర్వం వచ్చేసింది. ఎందుకంటే నీ హృదయంలో ఉన్నత స్థలం పెట్టుకొని దేవుని కంటే ఎక్కువగా నీకు గర్వం అనగా నీ పైసతో, నీ పని మీద నీకు వచ్చిన గౌరవం ఉంది కదా సమాజం పట్ల, ఆ గౌరవం బట్టి కదా నీకు అతిశయిస్తున్నా, గర్విస్తున్నా, అహంకరిస్తున్నా, ఉంగా ఉంటావు. అంటే ఉంగరిస్తున్నావు అంటే గదగాయించుకే విధంగా ఉన్నావు కదా. వాటి అన్నిటి కూర్చుకోకపోతే దేవుడు క్షమించాడు. హల్లెలూయా. నీ పూర్ణ హృదయములో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి, దేవుణ్ణే సేవించాలి, దేవుని ఘనపరచాలి. ఆ ఇత్తడి సర్పం ఏం చేశారు, అప్పటి నుండి ఇజ్రాయెల్ ప్రజలు ఇదిగో యెరూషలేము దేవాలయంలో పెట్టారండి. ఆ దేవతా స్తంభమును మోషే పెట్టిన ఆ ఇత్తడి సర్పం ఉందే, విగ్రహం చేసి ప్రతిమ చేసి ఆ స్తంభం మీద ఆ దేవతా స్తంభంగా పెట్టి ఆ దేవుడిని యెహోవా దేవుణ్ణి సేవించకుండా ఆ దేవతా స్తంభాన్ని సేవించి ధూప నైవేద్యం అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు. ఆ దేవుడికి ఆయాసం వచ్చింది, దేవుని కోపము. ఈ ఉన్నత స్థలాలు కట్టినందుకు, బలిపీఠాల్లో ఉన్నత స్థలాల మీద బలిపీఠం కట్టినందుకు, విగ్రహ రూపం చేసుకున్నందుకు ఈ దేవత స్తంభము ఏర్పాటు చేసుకొని దాన్ని ఏమన్నా తెలుసా, మోషే ద్వారా నియమించిన ఇత్తడి సర్పం యొక్క ఆ దేవత స్తంభాన్ని నెహుస్థానము అని పేరు పెట్టుకున్నారు. నెహుస్థానం. ప్రియ దేని బిడ్డలారా, నీవు అలాగ దేవతా స్తంభముగా దేవుని కంటే ఎక్కువ ఏదో ఆశించి నువ్వు రాలేదు కాబట్టి నువ్వు నీ జీవితంలో ఏం పెట్టుకున్నా, దేవతా స్తంభంగా నెహుస్థానం పెట్టుకున్నా. అది కూల్చేసుకోకపోతే భయంకరమైన ఉరి అవుతుంది. అది కడు చేస్తేనే నీ జీవితం అనే యెరూషలేము, నీ పరిశుద్ధ ఆలయం అనే నీ శరీరం, నీ జీవితము క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చేది, దేవుడు నీకు డబ్బు ఇచ్చేది, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చేది, దేవత స్తంభం కాదు. ఆరోగ్య దేవత అని ఒకటి పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆరోగ్య దేవుడు అవుతాడని దేవుడే ఇస్తాడు అనమాట. దేవుడు అన్ని వస్తువులు ఇస్తే ఆ వస్తువులు దేవుళ్ళుగా ఇప్పుడు నీ హృదయంలో ఒక స్థానం పెట్టుకొని దేవుడి కార్యానికి, దేవుడి క్రమానికి అడ్డుపడితే అది ఎంత భయంకరమైన వ్యతిరేకమండి. కనుక ఉన్నత స్థలాలు దేవుని కంటే ఎక్కువగా అవి కూల్చేయండి. ఆ బలిపీఠాలను నీ హృదయం నుంచి దేవుడికి ఒక్కడికే బలిపీఠం కట్టండి. అని మీ ఆత్మలో, మీ హృదయంలో. ఇంకోటి, మీ చదువు విషయంలో కావచ్చు, మీ యొక్క డబ్బు విషయంలో కావచ్చు, మీ శ్రీమంత విషయంలో కావచ్చు, మీ పిల్లలు ప్రేమించిన విషయంలో కావచ్చు, మీ పెద్దలు ప్రేమించే విషయంలో కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు కావచ్చు, గురువులు కావచ్చు,
దేవుడి కంటే ఎవరు సమానులు కాదని, దేవుడితో ఎవరు సమానం చేయొద్దు, ఇంకో బలిపీఠం కట్టొద్దు, అది ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా భార్య ఉంది కదా, నా భర్త ఉంది కదా, నా పిల్లలు ఉన్నారు కదా, నాకు డబ్బు ఉంది కదా, నాకు కొంచెం చేయి తిరుగుతుంది కదా, నాకు పని ఆధారం ఉంది కదా అనుకుంటే నువ్వు పప్పులో కాలేస్తావు, 3 నెలలు ముచ్చటగా జీవిస్తావు, చాలా ఈ సంతోషాన్ని ఎక్కువ రోజులు ఉండలేవు, ఘోరంగా ఆగుతావు. ఇప్పటికే నీకు అపరాధ భావం చుట్టుకునే నాకు తెలుసు. పైకి మాత్రం ఉంగారిస్తారు కదా, నేను మంచిగానే ఉన్నా పర్వాలేదు. ఎన్ని రోజులు? 1 నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరం అట్లా నాకు చూపించిన వాళ్ళు. నేను వరంగల్లో ఒక సహోదరుడి ఇంట్లో ప్రార్థన పెట్టాను, ఒక షెడ్ వేసి. ఆయన ఆదివారం ఇట్లనే ఆదివారము అతను ఇట్లా కాదు బ్రదర్, నువ్వు ఇట్లా ఉండాలి, ఆదివారం రావాలి, ప్రార్థన చేయాలి, ఎట్లా పడితే అట్లా నువ్వు ఆదివారం ఎగ్గొట్టుకొని మీ అక్కయ్య ఎక్కడ దేవతలు పెట్టుకున్నారండి, లేకపోతే ఫంక్షన్లు ఉన్నాయని ఇలా పోవద్దు. ఆదివారం కదా, మీ ఇంట్లో ఆవరణంలో జరుగుతుంది కదా, మీరు ఉదాహరణగా మాదిరిగా ఉండాలి. ఊకే మీరు అక్కడ ఆడపడుచుకు నువ్వు ఇవ్వాలి, మీ అక్క ఆడపడుచు కదా, వాళ్ళ ఫంక్షన్లో నువ్వు బట్టలు పెట్టుబోతులు పెట్టాలి, కానీ వాళ్ళు పెట్టడం ఏందా నీకు బాగుంటుంది? అది మన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు అది విరుద్ధం. ఆడపడుచుకే నువ్వు గుడిసెలో ఉన్న పచ్చడి మెతుకులు పెట్టు, ఆడపడుచు అది విలువ ఉంటుంది. నా తల్లిగారింటికి వచ్చినానని చెప్పి తమ్ముడైనా అన్నయ్య అయినా నా తల్లిగారే ఇల్లే కదా, నువ్వు పచ్చడి మెతుకులు పెట్టినా ప్రేమతో పెట్టారని అమృతంగా తిని నువ్వు నీకు కలిగిన దాంట్లో నీ స్తోమత ప్రకారం బట్టలు పెట్టు ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నీకు బరకతు లేకుండా, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా, నీ పని యొక్క ఊట లేకుండా ఏం చేస్తున్నావు? వాళ్ళు ఇచ్చేటువంటి దాన ధర్మం చేసేటువంటి ఆ బట్టలకు పోతున్నావు. అది ఏంటి? అది విలువ. నువ్వు దేవుడిని నమ్ముకుని ఇలా విలువ తక్కువ, నువ్వు పైవాడిగా ఉండాలయ్యా అని చెప్పి ఇలా సరి చేసే విధంగా నాకు వద్దు, నాకు ఇదే అభిరుచి అని చెప్పి ఆదివారము తాళం వేసుకొని పోయాడు, పార్కులకు పోయాడు. ఈరోజు మనోడు చేసినట్టు. ఇప్పుడున్న గతి ఏమైంది తెలుసా? పెళ్ళమ్మ కూడా పనికిపోతున్నాడు. అదే బిచ్చలు ఓడిపోయేటువంటి అదే పాత బిల్డింగ్లు ఇప్పుడు అక్కడి నుండి ఎన్ని డెవలప్ అయిపోయారు. విశ్వాసాలు ఎలా డెవలప్ అయిపోయారు? నన్ను వెంబడించిన వారు నన్ను ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు, ఆత్మీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా. ఆ వ్యక్తి ఇంకా అల్లే కూడుకుపోయింది. ఇంకా 5-6 లక్షల కన్నా ఇంకెక్కువ, తెలిసిందే 5-6 లక్షలు, ఇంకెక్కువ. అంటే ఆయన చేసిన పని కంటే ఎక్కువ ఆదాయం మించిన అప్పులండి. అవి తీర్చడానికి కష్టమే. ఇది అడగటానికి సంఘములో ఇచ్చిన వాళ్ళు అడుగుతారేమని సంఘం కూడా బంద్ అయిపోయి, ప్రార్థన కూడా అట్లాగా దుర్భారమైన పరిస్థితి అన్నమాట. నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, కుమారులు ఉన్నారు కదా, నాకేంది? నా భార్య తెలివి, నేను తెలివి, ఏమైంది? మొత్తం అంతా అంతే కుచకపోయింది. భూమిలో ఉత్త పడేసిన దేవుడు. దేవుని కంటూ ఉన్నంత స్థలాలు పెట్టుకోవద్దు. దేవునికి బలిపీఠం మన హృదయంలో. దేవుడి కంటే ఎక్కువగా ఏది ఉండొద్దు. అది చాలా ప్రమాదకరం. దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమించొద్దు. అది విగ్రహారాధనగా అయిపోతుంది. ఉన్న స్థలాలు పెట్టుకోవద్దు, విగ్రహంగా పెట్టుకోవద్దు. దేవత స్తంభం ఈ ఒకప్పుడు దీంతోనే నాకు మంచితనం అయిందని అదే సెంటిమెంటుగా పెట్టుకోవద్దు. దేవుడు మనకు సెంటిమెంట్ ఉండాలండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే నెహుష్ఠానం అని పెట్టుకున్నటువంటి మోషే అరణ్యములలో ఏ విధంగా ఇత్తడి సర్పం ఆ స్తంభం మీద పెట్టిండో అదే ఇప్పుడు మొన్నటి దాకంటగా 13వ రాజు వరకు అది కొనసాగించబడ్డది. ఆ ఉన్నత స్థలాల్లో ధూపం వేయటానికి. కనుక ప్రియ దేవుని పిల్లల, ధూపం అంటే స్తుతి, ఆరాధన. స్తుతి, ఆరాధన, ప్రార్థన. అది నిరర్థకం కావద్దు. కాబట్టి దేవుడిని నీ పూర్ణ హృదయం పూర్ణంగా ఇవ్వాలి. సగం సగం ఆదా పరిస్థితి ఉండద్దు. ఏముండాలి? సంపూర్ణంగా ఉండాలి. సగం సగం దేవునికి ఇవ్వద్దండి. హృదయము సంపూర్ణంగా ఉండాలి. మన ఆత్మ దేవునికే ఇవ్వాలి. నా గుండెల్లో నువ్వు కొలువై ఉండు రాజుగా. అప్పుడే అందరికీ
నేను తల్లిదండ్రులకు ఎలా ప్రవర్తించాలో, తోబులకు ఎలా ప్రవర్తించాలో, సమాజం పట్ల, తోటి పౌరులు, బంధువులకు, బలగమునికి ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తాడనమాట. క్రమంగా మర్యాదగా ఉండగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక హిజ్కియా ఏం చేసాడు? అవన్నీ పడగొట్టినప్పుడు దేవుడు అతనికి సహాయం చేసి అతని బ్రతికిన దినములు యావత్తు క్షేమం ఇచ్చాడు. ఆయన మరణకరమైన రోగం వచ్చిన కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు, నేను ఎలాగ నీకు యథార్థంగా ఉన్నాను, అనుసరించాను, నేను నిలబడుతూ నలుగురు నిలబెట్టా లేదా ప్రభువా, నన్ను కాపాడవా అన్నప్పుడు కాపాడి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఎక్కువ ఇచ్చాడు. అతడి యొక్క యుద్ధములో చిన్న రాజ్యం మీద పెద్ద రాజ్యాలు వచ్చినప్పుడు దేవుడు ఆదుకున్నాడు. ఇలాగా మన జీవితయాత్రలో దేవుడు తోడుగా ఉండి మన జీవితయాత్రలో విజయపరంగా ముందుకు సాగిపోయే విధంగా, విజయ పరంపరలో స్థిరపరచబడాలంటే, విజయోత్సవాలు మన జీవితంలో కలగాలి, ఉత్సాహాలు జరుపుకోవాలంటే మన హృదయంలో ఉన్నటువంటి ఉన్నత స్థలాలు పడగొడదాం. విగ్రహ రూపకంగా దేవుడి కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళని పక్కన పెడదాం. దేవుడి తర్వాతనే మిగతా వాళ్ళు. అలాగనే దేవత స్తంభం, దాని ద్వారా నాకు మంచితనం అయింది కాబట్టి అదే ఓ దేవత స్తంభంగా మన హృదయంలో ఆ స్తంభంగా నిలబెట్టద్దు. దేవుణ్ణి నిలబెట్టాలి కానీ, దాని వాక్యం నిలబెట్టాలి కానీ ఇంకేది నిలబెట్టద్దు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్ల చేత దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమె తల్లి వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ఈ పాటి కాలంలో ప్రభువా నీ సేవడు మరుగుపరుచుకొని తండ్రి 2 రాజులు ప్రభు 18వ అధ్యాయం 4వ వచనం ద్వారా మాట్లాడిన మాటలను బట్టి వందనాలు తండ్రి. ఎంత గొప్ప వ్యక్తులైనా ఈవెన్ సొలొమోను కూడా తండ్రి యొక్క అడుగుజాలు నడుచుకుంటూనే ఉన్నత స్థలాల్లో ప్రభు బలిపీఠంలో బలి నడిపిస్తూనే ఉన్నాడు. కానీ ప్రభు స్తోత్రం తండ్రి, అవి ఆ ప్రవర్తన సరైన రీతి కాదని ప్రభువా హిజ్కియా ద్వారా మాతో మాట్లాడవయ్యా. ఆ ఉన్నత స్థలాలు మా హృదయంలో, మా జీవితంలో పడగొట్టమన్నావు తండ్రి. అది పడగొట్టే విధంగా మాట్లాడినందుకు వందనాలు ప్రభు. అలానే విగ్రహ రూపంలో నీకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి విగ్రహ రూపం అని సెలవిచ్చి ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, ఏ విషయం అయితే ప్రభా మా జీవితంలో బాధగా ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని పట్టుకుని ప్రభావములను గొప్పగా రక్షించుకున్నాం, మనం కాపాడుకున్నాం. వారినే మా హృదయంలో గొప్పగా స్తంభంగా నిలబెట్టి ఇతని ద్వారా నాకు మేలు జరిగింది అని చెప్పి వాళ్ళని దేవుళ్ళుగా, ఆ వస్తువులనే దేవతలుగా చేసి కాకుండా దేవుడు తప్ప దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు కరుణించకపోతే, దేవుడు బుద్ధి పుట్టించకపోతే ఈ వ్యక్తి ద్వారా నాకు వచ్చేదా రక్షణ, ఈ వ్యక్తి ద్వారా నాకు సహాయం వచ్చేదా, ఇదిగో దేవుడే నాకు సహాయం చేయకపోతే నాకు డబ్బు వచ్చేదా, నాకు సౌలత వచ్చేదా, నాకు భవనం వచ్చేదా, నాకు గొప్ప సౌలతిగా విశాలమైన బ్రతికి వచ్చేదా, నాకు జీవనాధారం వచ్చేదా, నేను ఇంతగా గౌరవంగా బ్రతికేదంటే దేవుడు కదా. నా భార్యకు, నా భర్తకు, నా పిల్లలు ఉన్నారంటే కేవలం నీ కృపను బట్టి కదా. అది గ్రహించుటకు సహాయం చేయం, నీకు ప్రథమ స్థానం ఇవ్వటకు, నేనే ప్రథమంగా ప్రేమించుటకు, నీ మాటకు లోబెట్టుకు సహాయం చేయమంటూ ఆలోచిస్తున్నాను ప్రభా. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని అదొక విగ్రహంగా, ఒక దేవత స్తంభంగా పెట్టుకొని నీకు దూరంగా వెళ్లకుండా కాపాడుతాను ప్లీజ్ గాడ్. నీకు వేరుగా ఎవరు ఫలించలేరయ్యా. ఫలించిన యావత్తు నీ నుండే ఫలిస్తారయ్యా. అయితే ఎక్కడ రక్షణ పొందామో, ఎక్కడ సమాధానం దొరికిందో అక్కడనే వెతికి వెంటాడమని సెలవిచ్చి ఉన్నాం. అక్కడికే రావాలి కానీ మాకు ఇప్పుడు దొరికింది, మాకు అవకాశం దొరికింది కదా, నాకు ఇప్పుడు హోదా అంతస్తుంది, ఇప్పుడు గౌరవం దొరుకుతుంది, అందట్లో నేను ఒక మనిషిగా ఉన్నానని చెప్పి అయ్యా నాకు ఇష్టం వచ్చిన కాడ వెళ్తానని చెప్తే అది తప్పక అక్రమమైన అదిగో ప్రభు కృతజ్ఞత లేని జీవితము తండ్రి. అలాంటి జీవితాలు ఎప్పుడైనా పడగొడతావయ్యా. అలా పడిపోయే జీవితంలో ఉండకుండా మేము స్థిరపొచ్చే ఆ క్రమమైన జీవితము నీ ప్రణాళికబద్ధంగా, నీ ఉద్దేశబద్ధంగా మేము జీవించాలి. మా హృదయంలో అలాగా ప్రభా అయ్యా నేను ప్రేమించుటకు, నేను సేవించుటకు, ఆరాధించేటకు, నేను గొప్ప గణపరచుటకు అలాంటి అనుగ్రహం దయచేయం తండ్రి. అట్టి అనుగ్రహంతో నడిపిస్తామని నమ్ముచున్నాం. ఈ వాక్యాన్ని బట్టి వందనాలు, ఇది పరిచయాన్ని బట్టి వందనాలు. నీ కృప నిరంతరం ఉండునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you.